ఒక కంటెంట్ ఎలా ఉండాలి, లేదా షార్ట్ ఫిల్మ్స్లో సినిమాటిక్ స్టైల్లో ఎలా తీస్తారు అంటే, ఒక మనిషి ఏం చేస్తాడు, సరసర నడుచుకుంటూ పోతాడు, తెలుసు కదా, నడుచుకుంటూ పోతాడు నాన్ స్టాప్గా. అయితే నడక నేర్పించేటప్పుడు ఎలా చేస్తారు, ఒక్కొక్క అడుగు వేస్తూ నేర్పుతారు. అది కూడా నేచురల్గా వేయరు, అడుగు వేయడం ఎలాగో అలా వేస్తారు, ఇంకో అడుగు దాన్ని తీసి ఇంకో అడుగు వేయడం ఎలాగో అలా వేస్తారు. కాబట్టి అది నడక కాదు, అడుగులు వేయడం నేర్పుతారు. అంటే కొత్తగా నడక నేర్చుకునేవాడు నిలబడడం ఎలా అయితే నేర్చుకుంటాడో అలా నేర్పిస్తూ ఉంటారు. నడక నేర్పించేటప్పుడు ఒక్కొక్క అడుగు వేస్తారు కృష్ణ, ఎట్లా వేయాలో చెప్తారు. అది అడుగులు కావు, నడక ఎట్లా వేయాలో నేర్పుతారు కృష్ణ, అలా వేస్తూ ఉంటారు. అలా ఇంకో అడుగు వేస్తుంటారు. ఆ విధంగా అన్నీ కలిపి యాడ్ చేస్తే ఎట్లుంటుంది, ఒకేసారి నడుచుకుంటూ మైల్ దూరం నాన్ స్టాప్గా నడిస్తే ఎలా ఉంటుందో అలా మనకు కనిపిస్తుంది. కానీ అక్కడ యాడ్ చేసేదంటే ఒక్కొక్క అడుగు వేరువేరుగా తీస్తారు. నడక నేర్పించేటప్పుడు ఎలా అయితే అడుగులు వేయడం చెప్తారో ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేయడం చెప్పి అవన్నీ యాడ్ చేసేటట్టు అట్లుంటుంది అన్నమాట షార్ట్ ఫిలిమ్స్లో. అయితే మీరు కంటెంట్ అయినా అంతే, కెమెరా ముందు మాట్లాడేటప్పుడు మీరు చదివిన కంటెంట్, మీరు చదివిన ఆర్టికల్ ఇలాగే చెప్పాలన్నమాట. ఇలా చెప్తే బాగుంటుంది. కానీ వినే వాళ్ళకి ఎట్లుండాలంటే మొత్తం ఆర్టికల్ ఒకేసారి చదివితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఇవన్నీ యాడ్ చేస్తే ఆ విధంగా కనబడాలి. కానీ షూట్ చేసేటప్పుడు మాత్రం మీరు ఒక్కొక్క పదము లేదా ఒక్కొక్క లైను, 2 లైన్లు అనేది ఒక్కొక్క అడుగు వేసి నడక నేర్పేటప్పుడు ఎలా చేస్తారో అలా చేయాలి తప్ప, అది నేర్పడం కాదు తప్ప నడవడం కావద్దు. ఒక్క అడుగు కూడా నేర్పడం కావాలి కానీ నడవడం కావద్దు. అలా నేర్పిస్తే ఎలా చేస్తారు, అప్పుడు నేర్పేటప్పుడు కేవలం వేసి చూపెడతారు కదా, అలా మాట్లాడాలి. ఒక లైను, 2 లైన్లు, ఒక పదము అలా మాట్లాడి అవన్నీ యాడ్ చేయండి. చేస్తే మొత్తం ఆటోమేటిక్గా ఒక పేరు అంతా నువ్వు చదువుకుంటూ పోతే ఎట్లుంటుంది, ఒక సినిమా అంతా చూస్తే ఎలా ఉంటుందో అలా ఆడియన్స్ కనబడాలన్నట్టు. మీరు కెమెరా ముందు మాట్లాడినా ఒక ఆర్టికల్ గురించి ఇలాగే మాట్లాడాలి.